కరీంనగర్ జిల్లాకు సంబంధించి జమ్మికుంట, హుజురాబాద్, చొప్పదండి ఈ మూడు మున్సిపాలిటీల్లో మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. మూడు మున్సిపాలిటీలకు సంబంధించి జమ్మికుంటలో కొంత కౌంటింగ్ నెమ్మదిగా కొనసాగుతా ఉంది. ఇక్కడ 30 వార్డులు ఉన్నాయి. 30 వార్డులో ఒక వార్డు ఫలితం మాత్రమే ఇప్పటివరకు బయటకు వచ్చింది. ఆ ఒక వార్డులో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ జమ్మికుంట ప్రాంతానికి సంబంధించి హుజురాబాద్, జమ్మికుంట ఈ రెండు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు పాడి కౌశిక్ రెడ్డి. ఈ రెండు మున్సిపాలిటీలకు ఆయనే చూశారు కాబట్టి ఫలితం నెమ్మదిగా సాగినా కానీ ఓపెన్ చేసినటువంటి బోని కొట్టిన మొదటి వార్డు స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పవచ్చు. అట్లాగే హుజురాబాద్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ బోని కొట్టింది. ఇక్కడ హుజురాబాద్ ఒకటి, జమ్మికుంట ఒకటి, ఈ రెండు మున్సిపాలిటీలు అక్కడ ఒక వార్డు, ఇక్కడ ఒక వార్డు చొప్పున బీఆర్ఎస్ పార్టీ బోని కొట్టిందని చెప్పవచ్చు. అట్లాగే చొప్పదండిలో కూడా చొప్పదండి మొత్తం కాంగ్రెస్. ఇక్కడ మేడిపల్లి సత్యం ఎమ్మెల్యేగా ఉన్నారు. మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాబట్టి ఇక్కడ మొత్తం కాంగ్రెస్ వార్డులే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. మనం చూడొచ్చు 10కి 14 స్థానాల్లో 10 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. ఒక వార్డులో కేవలం ఒకే ఒక వార్డులో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తే 3 వార్డుల్లో బీజేపీ సత్తా చాటిందని చెప్పవచ్చు. అంటే చొప్పదండిలో బీజేపీ రెండో స్థానంలో నిలబడింది. రెండో స్థానంలో మూడు స్థానాలు కైవసం చేసుకుని 3 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారని చెప్పొచ్చు. చొప్పదండి కాంగ్రెస్ ఖాతాలో పడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి చొప్పదండిలో కాంగ్రెస్ పార్టీ మొత్తం విజయం సాధించిందని చెప్పవచ్చు. ఇక ఖమ్మం జిల్లా పరిస్థితి కనుక చూసినట్లయితే ఖమ్మం జిల్లా ఏదులాపూర్